నమస్తే. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. రైతన్నైతే మాత్రం ఆనందంలో ముఖం కనబడుతూ ఉన్నట్టుగానే తెలుస్తూ ఉంది. రైతన్న బాధలు ఎప్పుడు తీరుతాయా అన్నట్టుగానే చూస్తూ ఉన్నాం. కరుణుడు ఎప్పుడు వర్ణిస్తాడు అన్నట్టుగానే తెలుస్తూ ఉంది. ఒక్కసారి రైతన్న పంటలైతే మాత్రం ఇప్పటి వరకు కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క వరి నాట్లు రైతైతే మాత్రం అప్పులు తెచ్చుకొని నాటడం జరిగింది. అలాగే మొక్కజొన్న కూడా పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం నష్టపోతాము అన్నట్టుగానే చాలా బాధాకరంగా ఉంది. ఒక పక్క అప్పులు తెస్తూ ఉన్నారు. అసలు వర్షం పడుతుందా, ఈ సంవత్సరం పంట పండించే పరిస్థితి ఉందా అని ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో వరుడైతే మాత్రం కరుణించినట్టుగానే తెలుస్తూ ఉంది. ఒకవేళ ఈ సంవత్సరం కానీ వర్షాలు పడకపోతే ఆ ఇంటి యొక్క భారం అనేది ఆ కుటుంబ పెద్దపై ఏ విధంగా ఉంటుందో చాలా వరకు ఒక పక్క అప్పు తెచ్చుకునే పరిస్థితి, అలాగే అప్పులు కట్టాలి, అలాగే ఏమైనా సరే వర్షాలు పడకపోతే మాత్రము చాలా వరకు అయితే మాత్రం ఎప్పటి వరకు కూడా ఆకాశాన్ని వైపు అయితే చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని కోట్ల రూపాయలతో పరిశ్రమలకైతే ఇన్సూరెన్స్లు ఇస్తూ ఉన్నారు. అలాగే మమ్మల్ని రైతులు ఆదుకోవాలి అన్నట్టుగానే ఇక్కడ రైతులు అడుగుతున్న పరిస్థితి. కానీ వరుణుడైతే మాత్రం రాజ్యంలో వర్షం ఒకేసారి పడే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో రైతన్న అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం రోడ్లపై వెళ్తూ ఉన్నప్పుడు చాలా వరకు అయితే మాత్రము దేవుడా ఈ వరుణుడు కరుణించవా, వాన పడవా, అమ్మ గంగమ్మ పడాలి అన్నట్టుగా ప్రతి గ్రామంలో కూడా ఆర్తనాదాలు అయితే వినబడుతూ ఉన్నాయి. ఈ సమయంలో రైతుల ఘోష విన్నాడు అన్నట్టుగానే ఇక్కడ తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఉపశమనం ఇచ్చినట్టుగానే తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.